ఈ నేపథ్యంలో పండుగ సాయన్న పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఎవరి ఈ పండుగ సాయన్న అన్న దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. పండుగ సాయన్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రజావీరుడు. ఆయనను తెలంగాణ రాబిన్ హుడ్ గా కూడా పిలిచేవారు. 1840 నుంచి 1900 మధ్య కాలంలో జీవించిన సాయన్న నవాబ్పేట మండలంలోని మేరుగోనిపల్లె గ్రామంలో జన్మించాడు. తల్లి సాయమ్మ, తండ్రి అనంతయ్య. పేదరికం కారణంగా చదువుకోలేదు. నిజాం పాలనలో భూస్వాములు, రజాకార్ల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడారు. పేదలకు దేవుడుగా నిలిచారు. 6 అడుగుల ఎత్తు, దృఢమైన శరీరం, పొడవైన మీసాలతో చాలా గంభీరంగా ఉండే సాయన్నను చూస్తే నాటి అధికారులు, భూస్వాములు గజగజ వణికేవారు. అధికారుల దృష్టిలో బందిపోటుగా ముద్రపడ్డ ప్రజలకు మాత్రం దేవుడిగా మారారు. చివరకు భూస్వామ్య వర్గాలు స్థానిక పోలీసులతో కుమ్మక్కై పండుగ సాయన్న తల నరికి మొండెం ఒక దగ్గర, తల ఒక దగ్గర విసిరేస్తారు. డక్కలి బలమ్మ వంటి కళాకారులు ఆయన గాథలను పాటల రూపంలో వ్యాప్తి చేశారు. నిజాం రాజ్యంలో ఆయన చేసిన తిరుగుబాటు తెలంగాణ ఉద్యమంలో ఒక సమాంతర చరిత్రగా నిలిచింది. 2023లో వనపర్తిలో సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇలా పండుగ సాయన్న జీవితం తెలంగాణ సాంస్కృతిక, సామాజిక చరిత్రలో కీలక భూమిక పోషించింది.